పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి తీపి కబురు. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్లిన బంగారం ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈరోజు కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్లోనూ పసిడి దిగొచ్చిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక పసిడి పడిపోతే వెండి మాత్రం పరుగులు పెట్టింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర మరోసారి దిగొచ్చింది. మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల ధర $340 పడిపోయింది. దీంతో 55,320కి తగ్గింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా దిగొచ్చింది. 10 గ్రాముల బంగారం ధర $310 తగ్గుదలతో 50,700కు క్షీణించింది. పసిడి ధర పడిపోతే వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర 900కి పైకి కదిలింది. దీంతో 68,900కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణ్యత తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్కు 0.30% క్షీణించి దీంతో బంగారం ధర $1,992లకు తగ్గింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 0.32% తగ్గుదలతో $27.58లకు క్షీణించింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.